హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పంతులు గారి సహాయంతో బాబీని కలుసుకున్న స్వర, నళినికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కైల. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ కైల ఇద్దరు కూడా అభి వెళ్ళిపోయిన తర్వాత బయటకైతే వస్తారు. ఎందుకురా డాషు ఇలాంటి పని చేశావు? ఒకవేళ మీ నాన్నకి దొరికిపోయింటే మన పరిస్థితి ఏంట్రా? నిన్ను తీసుకుని వెళ్ళిపోయేవాడు, నేనేమో ఇక్కడే పడి ఉండవలసి వచ్చేది. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు అంటూ అనంగానే, ఏమో కైలా, మా అబ్బాయిని చూసేసరికి నాకు కోపం ఆగలేదు. కొట్టాలన్నంత కోపం వచ్చింది. అందుకని అక్కడ రాయి కనిపించేసరికి మీదకి విసిరేశాను అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు. సర్లేరా, మనం ఇప్పుడు గుడికి వెళ్ళాలి కదా, గుడికి వెళ్ళే టైం అయింది, వెళ్దాం పద అంటూ అనంగానే, సరే వెళ్దాం పద అంటూ బాబీ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక నళినికి చెప్పకుండా బాబీ కైలా ఇద్దరూ కూడా గుడికి అయితే వెళ్ళి ఇక అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. బాబీని ఎలాంటి కష్టాలు లేకుండా, ఎవరూ కూడా ఎలాంటి ఆపద తలపెట్టకుండా చూడు తల్లి అంటూ కైల అయితే మొరపెట్టుకుంటూ ఉంటుంది అమ్మవారితో. ఇంతలో బాబీ కూడా కైలా గురించి మొక్కుకుంటూ ఉంటాడు. కైలా జీవితం కూడా ఆనందంగా ఉండాలి. తన తల్లి చనిపోయింది, ఇక కైలాకున్నది నేనే. తనకి ఏ అవసరమైనా ఏం కావలసిన చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది కదా. నేను కైలాని బాగా చూసుకోవాలి, తను బాధపడకుండా చూసుకోవాలి, నాకు ఆ శక్తినివ్వు అంటూ అమ్మవారిని అడుగుతూ ఉంటాడు బాబీ అయితే. వీళ్ళిద్దరిని చూసిన పంతులు గారు అయితే చాలా సంతోషపడుతూ ఇక స్వరాకైతే ఫోన్ చేస్తారు. అమ్మా, నువ్వు ఫోటో చూపించి అడిగావు కదా, బుడతడు వచ్చాడిక్కడికి అంటూ అనంగానే, అవునా పంతులు గారు, నేను వచ్చేస్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. కాశీ, తొందరగా వెళ్ళు, ఈ రోజు ఎలాగైనా బాబీని కలుసుకోవాలి, లేకపోతే ఎప్పటికీ కలుసుకోలేను అంటూ స్వర అయితే చెప్పంగానే, నువ్వు కంగారు పడకక్క, ఇప్పుడే మనం వెళ్ళిపోదాము, బాబీని కలుసుకుందాము అంటూ ఇక కాశీ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఆటో వెళ్తూ ఉండగా మధ్యలో అయితే ఆటో రిపేర్ అయితే వస్తుంది. ఇక ఆటో ఆగిపోగానే, ఏమైంది కాశీ, ఏం జరిగింది అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది స్వర. ఏమో అక్క, ఏమైందో తెలియడం లేదు, దీనికి ఇప్పుడే ఏ ప్రాబ్లం వచ్చిందో ఆగిపోయింది, చూసినా తెలియడం లేదు అంటూ చెప్పంగానే, అయ్యో భగవంతుడా, ఏంటి నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? బాబీ గుడిలో ఉన్నాడని తెలుసుకొని కలుసుకోవడానికి వెళ్తూ ఉంటే ఇప్పుడే ఆటో ఆగిపోయింది, ఇటు దారిలో ఏ ఆటోలు కూడా రావే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది స్వర అయితే. కంగారు పడకక్క, ఒక నిమిషం, ఏదో ఒక ఆటో వస్తుంది కదా, దాని మీద వెళ్దాంలే, నువ్వు కంగారు పడుకు అంటూ ఇక కాశీ అయితే చెప్తూ ఉంటాడు. ఇక అటువైపు చూస్తున్న ఏ ఆటోలు రాకపోయేసరికి స్వర అయితే ఇంకా లాభం లేదు కాశీ, నడుచుకుంటా వెళ్ళిపోవడమే, ఎంత దూరం వెళ్తా అంత దూరం వెళ్తాను, ఈ లోపల ఆటో ఏదైనా వస్తే వెళ్తాను, నువ్వు నీ ఆటో రిపేర్ చేయించుకో అంటూ చెప్పగానే, నేను కూడా తోడొస్తానక్క, తర్వాత ఆటో తీసుకువెళ్తానులే అంటూ కాశీ అయితే చెప్తూ ఉంటాడు. సరే రా వెళ్దాము అంటూ స్వర అయితే ఇక కాశీని తీసుకుని వెళ్తుంది. ముందుకు వెళ్ళేసరికి ఇక ఆటో అయితే కనిపిస్తుంది. ఇక స్వర అయితే ఆటో అతన్ని అడిగి గుడికి అయితే తీసుకువెళ్ళమని చెప్పడంతో ఇక అతనైతే గుడికి అయితే తీసుకుని వెళ్తాడు. ఇంతలో ఇక అప్పటికే బాబీ కైలా ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు. ఇక గుడిలో ఎంత వెతికినా కనిపించకపోయేసరికి, అమ్మా నువ్వు ఇప్పుడు వచ్చావా? వాళ్ళు నీకోసమే ఎదురు చూసి చూసి వెళ్ళిపోయారమ్మా, నేను చెప్పాను బుడతడికి, ఆగు బాబు, నీకోసం ఆవిడ వస్తుంది అని, కానీ చెప్పినా వినిపించుకోలేదమ్మా, వెళ్ళిపోయారు. ఇంగో ఈ అడ్రస్ కూడా ఇచ్చారు, వాళ్ళు ఈ అడ్రస్లోనే ఉంటున్నారంట, నువ్వు ఈ అడ్రస్కి వెళ్ళి కలుసుకోమ్మా అంటూ చెప్పగానే ఇక స్వర అయితే, అమ్మయ్య, అమ్మవారు ఈ రకంగా నాకు మార్గం చూపించారు. బాబీ వెళ్ళిపోయాడని తెలిసిన వెంటనే ఇంకెప్పటికీ కలుసుకోలేనేమో అని బాధపడ్డాను, కానీ బాబీని కలుసుకుంటాను అంటూ ఇక స్వర అయితే ఎంతగానో ఆనందపడుతూ అడ్రస్ అయితే చూడంగానే, అడ్రస్ అయితే నళిని అడ్రస్ అయితే ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే బాబీ నళిని దగ్గరున్నాడు, కానీ తన కూతురు కోసం
నేనేమైపోయినా పర్వాలేదంటూ నన్ను మోసం చేస్తుందా అంటూ కోపంగా ఇక స్వర అయితే నళిని ఇంటికి వెళ్తుంది. ఇంతలో ఇక నళిని హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉండంగా నా కొడుకుని నీ ఇంట్లో దాచిపెట్టి ఎంత హాయిగా పేపర్ చదువుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే. స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నళిని. స్వర నువ్వెందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండంగా ఎందుకు వచ్చానా, నా బిడ్డని తీసుకువెళ్ళడానికి వచ్చాను. నువ్వు అసలు మనిషివేనా, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అంటూ అనంగానే ఇంతలో ఇక నళిని అయితే జాగ్రత్తగా మాట్లాడు అంటూ చెప్తూ ఉంటుంది. ఏంటి జాగ్రత్తగా మాట్లాడేది, నీలాంటి దాని గురించా, అసలు నువ్వు తల్లివేనా, ఒక తల్లి వయ్యుండి తల్లి బిడ్డని విడదీయాలని ఎలా అనుకున్నావు అంటూ ఇక స్వర నిలదీసేసరికి ఎలా అనుకున్నానా, నా కూతురు కోసం, నా కూతురు నీ కొడుకుని కనకపోయినా, నా కూతురు నీ కొడుకు కన్న తల్లి కాకపోయినా వాణ్ణి ఎంతో ప్రేమగా పెంచింది. వాడు ప్రాణాల కోసం తన ప్రాణాలు అడ్డువేసి ఈరోజు కోమాలో ఉంది. అలాంటి నా కూతురు గురించి ఇలా ఆలోచించకపోతే ఏం చెయ్యమంటావు? నీ కొడుకు గురించే కదా దానికి ఈ పరిస్థితి వచ్చింది, మరి ఎందుకు నువ్వు నిలదీస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది నళిని అయితే. ఇంతలో ఈ మాటలన్నీ ఇక కైల అయితే వినేస్తుంది. అంటే ఈ అమ్మాయి మేడమే బాబీ కన్న తల్లా, వీళ్ళు మోసం చేస్తున్నారన్నమాట అంటూ ఇక కైల అయితే బాబీకి నిజమైతే చెప్పేస్తుంది. ఇంతలో ఇక బాబీ అయితే కిందకి రాగానే ఇక బాబీని పట్టుకుని ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది స్వర అయితే. బాబీ, నేనే నీ కన్న తల్లినిరా, నేనే నీ కన్న తల్లిని, ఎందుకురా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు? నేను చీటర్ని కాదురా, నిన్ను నవమోసాలు మోసి కన్న తల్లిని, నన్ను చూస్తే ఎందుకు భయపడుతున్నావు? నేను నిన్నేం చేస్తానని, నేను నీ నోటితో అమ్మాని పిలిపించుకోవాలని ఆశపడుతున్నాను తప్ప అంతకన్నా వేరే ఉద్దేశం ఏమీ కాదురా. నువ్వు నన్ను క్షమించరా. ఇన్ని రోజులు నిన్ను ఎంతగానో వెతికాను, నిన్ను కలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ కలుసుకోలేకపోయాను. ఇప్పటికీ కలుసుకున్నాను. చిన్నప్పుడే నిన్ను దూరం చేసుకుని ఎంతో దురదృష్టవంతురాలను అయ్యాను. ఇప్పటికైనా నన్ను నమ్ము, నన్ను అమ్మా అని పిలువు అంటూ అనంగానే ఇక బాబీ అయితే స్వరాని అమ్మా అని పిలుస్తాడు. ఆ పిలుపుకి నళిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మమ్మా షాక్ అయ్యావా? అంతే కదా, బాబీ కన్న తల్లి అమ్మాయి మేడం అయినప్పుడు వాడు అమ్మా అని పిలిస్తే దాంట్లో తప్పే ఉంది అమ్మమ్మ. నువ్వు నీ కూతురు కోసం స్వార్థంగా ఒక తల్లి బిడ్డని విడదీశావు. మరి ఆ తల్లి బిడ్డని కలిపి నేను ఎంతో ఆనందంగా చూస్తున్నాను. ఆ తల్లి బిడ్డ ఎప్పటికీ కలిసే ఉండాలి. ఎవరు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినా మధ్యలో పోవలసిన వాళ్ళే. నువ్వు నీ స్వార్థంతో వాళ్ళిద్దరిని విడగొట్టి బాబీని బాధ పెట్టాలని చూసావు. అంతేకాకుండా బాబీ జీవితంలోంచి నన్ను పంపించేయాలని చూసావు. నేను లేకపోతే బాబీ ఆనందంగా ఉంటాడని నిర్ణయించుకుని నన్ను టార్చర్ పెట్టి ఏదో రకంగా పంపించేయాలని ప్లాన్ చేశావు. అలాంటప్పుడు ఎలా ఊరుకుంటాననుకున్నావు? నీ నిజ స్వరూపం తెలుసుకుని కూడా బాబీని నీ దగ్గరే ఉంచితే వాడి జీవితమే నాశనం అయిపోతుంది. అందుకని నిర్ణయించుకున్నాను తన కన్న తల్లికి అప్పగించాలని. అందుకనే కావాలనే పంతులు గారికి అడ్రస్ ఇచ్చాను. ఓ కన్న తల్లి డబ్బులు ఇచ్చింది అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ డబ్బులు ఇచ్చింది స్వరమ్మే అని. ఆ రోజు వెనక నుంచి చూశాను కాబట్టి గుర్తుపట్టలేక వచ్చేసాను. ఆ రోజే అమ్మను చూసుంటే ఆ రోజే బాబీని అప్పగించేసుండే దాన్ని అంటూ కైల అయితే నళినికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. ఇక కైల ఇచ్చిన షాక్తో ఇక నళిని నోటంటైతే మాట రాదు. ఇక స్వర బాబీ ఇద్దరు కూడా ఆనందంగా మాట్లాడుకుంటూ ఎంతో సంతోషపడుతూ ఉంటారు. బాబీ, ఇన్ని రోజులకి నువ్వు నాకు దొరికావురా, ఇన్ని రోజులకి నువ్వు నాకు దొరికావు. ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా. ఇక నేను ఎప్పటికీ కూడా నీ మేలు మర్చిపోలేనమ్మా. నిన్ను కోరుకున్నందుకు నా బిడ్డని నాకు దగ్గర చేశావు అంటూ స్వర అయితే ఆనందపడిపోతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.